దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ విశ్రాంతి దినమున ఉదయకాల సమయంలో దేవుని ఆరాధనలోనికి వచ్చి ఉన్నటువంటి ప్రియమైన సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకు ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఫేస్బుక్ ద్వారా చూస్తున్నటువంటి ప్రియమైన సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు కలుగునుగాక. సంతోషం. ఈ ఉదయకాలం దేవుని యొక్క ఆరాధనను మనం ప్రారంభం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. మనమందరం కూడా తలలు వంచి మోకరించినట్లయితే ప్రభు యొక్క నామం పేరిట ప్రార్థనతో ఈ కూడికని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి అయినటువంటి మా గొప్ప దేవ, నీ పరిశుద్ధ ప్రేమ కలిగిన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నువ్వు మా దేవుడు, మా రక్షణకర్తమైనటువంటి కాపరివి. ప్రభువా, ఈ యొక్క జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఈ పరిచర్యలను బట్టి నీకు లెక్కింపలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రజలను, సంఘములను, దేవుని ప్రజలను ప్రత్యేకంగా మీరు దర్శించండి. మీరు మాట్లాడుము. ఈ బలమైన వర్తమానముల చేత మా హృదయాలను తృప్తిపరచమని నిన్ను అడుగుతూ ఉన్నా. దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు మాకు మీరు సహాయమును అనుగ్రహించండి. నీ లేఖనములు సెలవిచ్చిన ప్రకారముగా మా బ్రతుకులో నూతనమైన ఉద్దేశములను మీరు జరిగించమని నిన్ను అడుగుతూ ఉన్నారు. దేవానికి స్తోత్రములు. స్తుతులకు కారణభూతుడా, స్తోత్రారుడా, ఈ విశ్రాంతి దినమున నిన్ను ఆరాధించే ఓ గొప్ప భాగ్యమును మాకు మీరు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నమ్మదగినటువంటి మా దేవుడవు, సమయము నీది. పరిశుద్ధాత్ముడా, నీవు మాతో మాట్లాడమని నిన్ను అడుగుతూ ఉన్నాను. మా హృదయములకు కావలసిన శ్రేష్టమైన వర్తమానములను మాకు మీరు అనుగ్రహించమని నిన్ను అడుగుతూ ఉన్నాను. పాటల ద్వారా, ఆరాధన ద్వారా నీ నామం మహిమపరచబడాలని కోరుతున్నాను. మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ. సమయంలో దేవుని సన్నిధానం పాట పాడుతూ ప్రభు నామాన్ని గణపర్దాం. మనకందరికీ వచ్చిన పాటను పాడుతూ ప్రభు నామాన్ని మహిమపర్దాం. సమయంలో మనకందరికీ వచ్చిన పాట స్తుతించేదాని నామం అని పాట పాడుతూ ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. స్తోత్రం. స్తుతించేదాని నామం దేవా అనుదినం. స్తుతించేదాని నామం దేవా అనుదినం. స్తుతించేదాని నామం దేవా అనుదినం. స్తోత్రం.
మరువలేసు నిన్ను విడువలేసు నిన్ను విడువలేసు స్తుతించెదని దేవా అనుదినం స్తుతించెదని దేవా అనుదినం. దేవునికి స్తోత్రం. వీలైన వారు మీరు కూర్చున్న స్థలంలోనే చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి, దేవుని నామాన్ని ఘనపరచండి. హల్లెలూయా. స్తోత్రం. దేవునికి మహిమ. ఉజ్జీవముతో సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్నునే మరువలేసు నిన్నునే విడువలేసు నిన్నునే మరువలేసు నిన్నునే విడువలేసు స్తుతించెదని దేవా అనుదినం. ఉజ్జీవముతో స్తుతించెదని నామం దేవా అనుదినం. Glory. స్తోత్రం. ఆమేన్. పాపినై ఉండగా ప్రభువు నిన్ను ప్రేమించాడు. పాపినై ఉండగా రక్షించి దరి చేర్చినావు. పాపినై ఉండగా రక్షించి దరి చేర్చినావు. నిన్నునే మరువలేసు నిన్నునే విడువలేసు స్తుతించెదని నామం దేవా అనుదినం. 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 హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు చూపిన ప్రేమను బట్టి దేవుని స్తుతించాలి. దేవుడి స్తుతులకు అర్హుడు, యోగ్యమైన వాడు, నమ్మదగిన వాడు కనుక ఆయన నామాన్ని స్తుతించగలిగినటువంటి ప్రజలముగా, బిడ్డలముగా ఉండటానికి దేవుడు
కృపను అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక పాట పాడుతూ ప్రభు నామాన్ని ఘనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం. అందరికీ వచ్చిన పాట పాడుతూ ప్రభు నామాన్ని ఘనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం. ఆయన స్తుతులకు పూజ్యుడు, అర్హుడు, నమ్మదగిన దేవుడు కనుక ఆయన స్తుతిద్దాం. మహిమ ఘనతకు అర్హుడవు అని పాట పాడుతూ ప్రభు నామాన్ని ఘనపరుచుకుందాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టిదాత ముక్తిదాత, సృష్టిదాత ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. అందరితో దేవుని స్తుతించుదాం. మనల్ని నిర్మించిన దేవుడు హల్లెలూయా. అందరూ కూడా దేవుని స్తుతిద్దాం. ఆరాధనా నీకే.
అందరం కలిసి దేవుని వైపు నీ రెండు హస్తములను ఎత్తిన వాడవని. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు యొక్క నామమున దేవుని వైపు నీ హృదయాన్ని తెరిచి ఆయన నీవు స్తుతించు. నిన్నే ప్రేమింతును. అందరం కలిసి నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నీవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా, నీరసించక సాగేదా. నీవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక
నీరసించక సాగేదా నేనేను ధీరుగా. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీ నామానికి స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. ఓ యేసయ్యా నేను నీ వైపు చూస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ సన్నిధిలో మోకరించినప్పుడు నేను వెనుకకు తిరుగను దేవా. Yes, Lord. Hallelujah. Hallelujah. Stotra. Yes, Lord. నిన్నే సేవింతును, నిన్నే సేవింతును, నిన్నే సేవింతును. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నేనేను ధీరుగా. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు. ఈ విశ్రాంతి దినమై ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించే ఉన్నతమైన భాగ్యమునిచ్చినందుకు నీకు స్తోత్రం. గ్లోరీ రీమా శకలడందిరి కరమ శబరబలరబష్. ఎస్ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడా మా మధ్యలో నువ్వు సంచరిస్తున్న విధానమునకై లెక్కింపులేని స్తోత్రాలు. నీకు లెక్కింపులేని మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా. నా కాపరివి, నన్ను ప్రేమించు వాడవైన దేవుడవు. హల్లెలూయా. నిన్ను నేను సేవిస్తున్నాను దేవా. సర్వాధికారి నేను నిన్ను ఘనపరుస్తున్నాను తండ్రి. మహత్కార్యములు జరిగించగలిగిన గొప్ప దేవుడవు. నీకు అసాధ్యమైనది లోకములో ఏది కూడా లేదు. గ్లోరీ రకమశల రందికరరబసి. yes lord hallelujah. నీవు సమస్తము సాధ్యము చేయగలిగిన దేవుడవు. ఈ దేవుడైన యెహోవా రోషము కలిగిన వాడు గనుక నీవును రోషము కలిగి దేవుని స్తుతించు. హల్లెలూయా. ఆయన నామాన్ని రోషముతో నీవు ఆరాధించు. ప్రభు ఎదుట నిన్ను నీవు అప్పగించుకొనగలుగుతావా? ఈ ఉదయకాలం ఆయన నీతో, నాతో, మనతో మాట్లాడబోతున్నాడు. ఆయన ప్రశస్తమైన సన్నిధిని నీవు అనుభవించాలి. యెహోవా మందిరములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నదని కొరాహు కుమారులు దేవుని యొక్క కీర్తనలో రాయబడిన మాటను జ్ఞాపకం చేసుకున్నారు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యమైనవి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న నీవు ప్రత్యేకించి దినమున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్కును వెనుక మునుపు
నేను నీవు ప్రత్యేకపరచుకో దేవుని ఎదుట. దేవునితో నీకున్నటువంటి అనుబంధాన్ని కలిగి ఉండు. ప్రార్థన చేద్దాం. జాన్ వెస్లీ వచ్చి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ సన్నిధానమున నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయను. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉంచును అని నీ లేఖన ప్రకారముగా నన్ను నీవు ప్రత్యేకపరిచి ఈ ఉదయకాల సమయంలో మేమందరము కూడా నిన్ను స్తుతిస్తున్నామంటే ఇది కేవలము నీ దయ, నీ వాత్సల్యత అయి ఉన్నది. తండ్రి, నీకు స్తోత్రం. దిన వర్తమానంలో నీవు మాతో మాట్లాడు, మమ్మల్ని దర్శించమని నీ పాదముల చేత ప్రార్థన చేస్తా ఉన్నా. మీ కృపను కనికరమును మా మీద ఉంచి ఈ కార్యాలు జరిగించు. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం ప్రభు పాద సన్నిధిలో ఉన్నటువంటి మనమందరము కూడా ఇంతవరకు ప్రభు యొక్క నామాన్ని ఆరాధించాం. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృప కలిగినటువంటి హస్తముల క్రింద ప్రభు మనల్ని కాచి కాపాడి రక్షించిన విధానమునకు దేవునికి వందనాలు. ఈ సమయంలో మన యొక్క సహవాసము కొరకై దయచేసి ప్రార్థించండి. లైవ్ ద్వారా ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు 11 గంటల నుండి 12 గంటల వరకు లైవ్ ఆరాధన జరుగుతూ ఉంది. దేవుని సందేశము, దేవుని ఆరాధన మీరు ప్రతిరోజు వీక్షిస్తున్నారు. అంతేకాకుండా మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ ఆలూర్ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ వర్తమానములు దాంట్లో ఉంచడం జరుగుతూ ఉంది. మీరు వీలైనప్పుడు దాంట్లోనికి వెళ్ళి దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా దేవుని వాక్యాన్ని విని ఆశీర్వదించబడాలని ప్రభు పేరిట నేను కోరుతున్నాను. దేవుని వాక్యానికి మనము కట్టుబడి ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడి ఉన్న మాటలు మన హృదయాలను, మన జీవితాలను మార్చగలిగింది. కనుక దేవునికి స్తోత్రం. మన ప్రభువు, మన రక్షకుడు మన కొరకు తన ప్రాణమును అర్పించాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా నువ్వు మరువకూడదు. దేవునికి స్తోత్రం. కనుక మీరు దయచేసి మీ అమూల్యమైనటువంటి ప్రార్థన విజ్ఞాపనలు కానీ, ప్రార్థన యొక్క రిక్వెస్ట్స్ కానీ, అలాగనే మీ కామెంట్స్ కానీ మీరు తెలియపరచండి. ఎందుకంటే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. మన దైవజనులు, మన బిషప్ అయ్య గారు, బిషప్ షద్రకయ్య గారు మనందరి కొరకు, వారి కుటుంబము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘము ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనుక మీరు కూడా మీ అమూల్యమైన అవసరతలు తెలియచేయండి. అంతేకాకుండా ఈ పరిచర్య విషయంలో మీ వంతు సహకారాన్ని కూడా అందించాలని ఆశపడతా ఉన్నాను. మీరు ఒకవేళ ఈ పరిచర్య కొరకు మీ వంతు సహకారం అందించాలని దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మన మినిస్ట్రీ అకౌంట్ ద్వారా కానీ, లేకపోతే ఫోన్పేగా ఉన్నటువంటి యాప్ ద్వారా కానీ మీరు మీ యొక్క సహాయాన్ని, ఆర్థిక సహాయాన్ని అందించవచ్చు. దేవునికి స్తోత్రం. సమయంలో దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. కొంత సమయం ఈ విశ్రాంతి దినమున మనము దేవుని మందిరంలో ఉన్నాము కనుక దేవునితో మన యొక్క మనవులను చెప్పుకోవడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించుకోవడానికి ఇది అమూల్యమైన సమయం. కనుక మన ప్రార్థనతో మొదలుపెట్టాం. ఈ సమయంలో వాక్యంలోనికి మనం వచ్చాం కనుక మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం.
పరిశుద్ధ లేఖనాన్ని దయచేసి మీరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరుచుకున్నట్లయితే దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని యొక్క వాక్యం మనం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసము ఉంచుడి. ప్రార్థించుకుందాం. దయగలిగిన మా తండ్రి, నీ వాక్యం ద్వారా మమ్మల్ని మీరు ప్రత్యేకపరచు. ఈ ఉదయకాలం వాక్యం ధ్యానించడానికి నీ కృపను చూపినందుకు నీకు లెక్కింపలేని స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, నీవే మాతో మాట్లాడమని, నీ వాక్కు చేత మా హృదయాలను సంధించమని, మాకు కావలసిన ఈ దినమున నీ ఆత్మీయ ఆహారాన్ని మాకు అందించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం మనం చదువుకుంటున్నాం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 1వ వచనం ఇలాగ, నా యందును విశ్వాసము ఉంచుడి. దేవుని యొక్క వాక్యమును వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు తాను ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులతో మాట్లాడుతున్నటువంటి సందర్భం. అంతకుముందు 13వ అధ్యాయములో మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు శిష్యుల పాదములను కడగటం, శిష్యులకు ధైర్యాన్ని కలిగించే మాటలు చెప్పటం, అంతేకాకుండా యేసు ప్రభు అప్పగించబడేటువంటి సంగతిని అంతని కూడా తన శిష్యులకు తెలియపరచటం, నన్ను అప్పగించినటువంటి వ్యక్తి మీ మధ్యలోనే ఉన్నాడు, మీ మధ్యలో ఉండి ఇక్కడ నుండి బయలుదేరి వెళ్తాడు అనే సంగతులను కూడా అక్కడ ప్రస్తావించటం జరిగింది. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఒక క్రొత్త ఆజ్ఞను తన శిష్యులకు అప్పగించినట్లుగా మనం అక్కడ గమనిస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు యొక్క ఆయన యొక్క పరిచర్యలో దేవుడు చేసిన అద్భుతాలన్నిటినీ కూడా వారితో పంచుకున్న తర్వాత తాను అప్పగింపబడేటువంటి స్థితిని గురించి ప్రభు తన శిష్యులతో ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో యేసు ప్రభు యొక్క శిష్యుల యొక్క హృదయాలన్నీ కూడా ఏమైపోయినాయంటే కలవరపడ్డాయి. వాక్యం సెలవిస్తూ ఉంది, మీ హృదయములను కలవరపడనీయకుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి మనుషుడి యొక్క హృదయం ఏదో ఒక సంగతిని వినినప్పుడు, భయంకరమైనటువంటి సంగతిని, అకస్మాత్తుగా జరిగిన సంఘటనను విన్నప్పుడు ఆ మనుషుడి యొక్క హృదయం కలవరానికి చెందుతుంది. జరగబోయేది వినినప్పుడు, జరుగుతున్న దానికంటే జరగబోయేది విన్నప్పుడు తన హృదయంలో కలవరం అనేది మొదలవుతుంది. కనుక ప్రియులారా, యేసు ప్రభు జరగబోయేటువంటి సంగతిని తన శిష్యులతో చెప్తున్నాడు. ఏమని? మీ హృదయాలను కలవరపడనీయకండి. ఎందుకు కలవరపడనీయకూడదు అని అంటే, నా యందు మీరు విశ్వాసం ఉంచి ఉన్నారు కనుక మీ హృదయాలను మీరు కలవరపడనీయకుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, ఈ దినమున హృదయముల గురించి కొన్ని మాటలు మనం ధ్యానించాలని దేవుని యొక్క ఆత్మచేత నేను ప్రేరేపించబడతా ఉన్నాను. ప్రియులారా, గమనించాలి, మానవుని యొక్క హృదయం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యం అంటుంది, హృదయ ఆలోచనలను దేవుడు ఎరిగినటువంటి దేవుడు. నీ హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన కూడా దేవునికి తెలుసు. కనుక దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రాలు. దేవుడు మనుషుని యొక్క బాహ్య రూపమును గమనించడు, కానీ అంతరంగమును దేవుడు గమనిస్తాడు, అంతరంగమును దేవుడు పరిశీలిస్తాడు. కనుక మన హృదయాలను దేవుడు పరిశోధించేవాడు అనేటువంటి సంగతిని మనం కీర్తన గ్రంథంలో మనం చదువుకుంటా ఉంటాం. మీరు చూడండి, దేవునికి స్తోత్రాలు, మన హృదయాలను దేవుడు పరిశీలన చేస్తాడంట. హృదయాలను దేవుడు పరిశీలన చేస్తాడు. చూడండి, హృదయములో కలవరం అనేది రాకుండా మనం జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయాలి.
యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా, యేసు ప్రభు ఈ భూలోకంలో జన్మించినప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 3వ వచనంలో చదివితే, యేసు ప్రభు జన్మించినటువంటి సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క హృదయాలు, రాజు యొక్క హృదయం కలవరానికి గురి అయినట్టుగా మనం అక్కడ గమనిస్తూ ఉంటాం. దేవుని వాక్యం మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారు, కలవరానికి గురి అయిపోయారు. వారి హృదయాలు కలవరమునకు గురి అయినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. హేరోదు రాజు యేసు ప్రభు జన్మించి ఉన్నాడు అనేటువంటి సంగతిని విని, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు జన్మించాడు అనే సంగతి విన్నప్పుడు యెరూషలేములో ఉన్న ప్రజలే కాకుండా అక్కడ ఉన్నటువంటి హేరోదు రాజు కూడా తన హృదయంలో కలవరం ప్రారంభించబడ్డది. నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క సన్నిధానమున మన హృదయ రహస్యములను దేవుడు ఎరిగి ఉన్నవాడు కనుక మన హృదయంలో ఏమి కలిగి ఉన్నాము అనేటువంటి సంగతిని ప్రభు ప్రత్యేకించి గమనిస్తూ ఉంటాడు. కనుక యేసు ప్రభుల వారు తన శిష్యులతో చెప్తున్నటువంటి మాట అదే, మీ హృదయాలను మీరు కలవరపడనీయకుడి. దేవుని బిడ్డలారా, మన హృదయం చాలాసార్లు చాలా సంగతులు విన్నప్పుడు మన హృదయాలు కలవరపడతాయి, మన మనస్సు కలవరపడుతుంది. మన యొక్క అంతరంగములో మన యొక్క ఆలోచనలు మెదులుతుండినప్పుడు మన హృదయంలో కలవరం ప్రారంభమవుతుంది. పిల్లలు వయసుకు వచ్చినప్పుడు తల్లిదండ్రుల యొక్క హృదయాలు కలవరపడతాయి. వారి వయసు పెరుగుతున్నటువంటి సమయంలో పిల్లలకు వివాహాల విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ హృదయాలు కలవరపడతాయి. కనుక హృదయాన్ని కలవరపడకుండా ఉండటానికి దేవునికి స్తోత్రం, మనల్ని మనము దేవుని యందు విశ్వాసం ఉంచుకోవాలి అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, గమనించాలి, దేవుని వాక్యం అంటున్నది, మీరు అపోస్తుల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయం 24వ వచనంలో చదివితే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు ఆయన ఆరోహణం కాకమునుపు యేసు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాటలన్నిటినీ జ్ఞాపకము చేసుకొని 120 మంది మేడ గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలుసు. ఆ సమయంలో ఇలాగ ప్రార్థన చేశారు. వారు ఏమని ప్రార్థించారు? మీరు 24వ వచనం చదివితే, ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా. ఈ 120 మంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తులు దేవునికి ఏమని ప్రార్థించారు? అందరి హృదయములను నువ్వు ఎరిగి ఉన్నటువంటి దేవుడవు. ప్రభుని అంగీకరించినా అంగీకరించకపోయినా, అన్యుడిగా ఉన్నా క్రైస్తవుడిగా ఉన్నా, దేవుని సన్నిధిలో పాపము చేసిన వ్యక్తిగా ఉన్నా, పరిశుద్ధుడిగా ఉన్నా, నమ్మకస్తుడిగా ఉన్నా, అపనమ్మకముతో ఉన్నా, దేవునికి యోగ్యమైన రీతిలో నడుచుకున్నా, ఒకవేళ యోగ్యమైన రీతిలో నడుచుకోకపోయినా కానీ నీ హృదయమును దేవుడు ఎరిగి ఉన్నాడు, నీ హృదయమును దేవుడు ఎరుగుతున్నాడు అనేటువంటి సంగతిని నువ్వు మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, హృదయం గురించి కొన్ని మాటలను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అసలు మనుషుని యొక్క హృదయం ఎలాంటిది ఒకసారి ఆలోచన చేద్దాం. మొదటిగా మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనాలు చదివినట్లయితే దేవుని వాక్యం ఇలాగున అక్కడ రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మనుషుని యొక్క హృదయము ఎలాంటిదో అక్కడ ప్రత్యేకించి రాయబడి ఉంటుంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు? ప్రియులారా, వాక్యం అంటుంది హృదయము అన్నిటికంటే మోసకరమైనది, హృదయము అన్నిటికంటే ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది. హృదయములో ఉన్నటువంటి ఆలోచనలను ఎవరు గ్రహించగలరు అని చెబుతూ కిందికి చదివితే, ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా,
దేవుని యొక్క వాక్యం అంటుంది, భక్తుడైనటువంటి ఇర్మియాతో దేవుడు ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. బహు ఘోరమైనటువంటి మాట, బహు ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది. హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, తలంపులను దేవుడు పరిశీలన చేస్తాడు అనేటువంటి సంగతిని దేవుడు ప్రత్యేకించి అక్కడ భక్తుడైనటువంటి ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా ఎవరు? దేవుని బిడ్డలారు గమనించాలి. తల్లి గర్భములో రూపింపక మునిపే దేవుడు ఇర్మియాను ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భంలో రూపించబడక మునిపే, తాను పిండముగా ఉండినప్పుడే దేవుడు ఇర్మియాను ఏర్పాటు చేసుకొని ఇర్మియా యొక్క హృదయమును పరిశీలించినటువంటి దేవుడు. ఇర్మియాతో దేవుడు ప్రత్యేకించి మాట్లాడాడు. ఇర్మియా, నీవు లేచి ప్రజలకు దేవుని యొక్క స్వార్థను ప్రకటించు. ప్రభువా, నేను బాలుడను అనంటే నువ్వు బాలుడని అనవద్దు. నేను నిన్ను అభిషేకిస్తున్నాను, నేను నీకు మాట్లాడటకు శక్తిని ఇస్తున్నాను, నేను నీ హృదయాన్ని పరిశోధించాను, నేను నీ హృదయంలో ఉన్న అంతరంగమును పరీక్షించాను, కాబట్టి నువ్వు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించు. ప్రభువా, అలా కాదు, మనుషుడి హృదయం నాకు బయలుపరచుము. ప్రభు చెప్తా ఉన్నాడు, మనుషుడి హృదయం మోసకరమైనది, ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది. కానీ ఒకరి ప్రవర్తనను బట్టి వారి హృదయమును, వారి అంతరంగమును పరీక్షించువాడను, పరిశోధించువాడను నేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హృదయంలో వేరొకటి ఉంచుకొని మరొకటి మనం చేస్తాం. దాచబడినటువంటి ఆలోచనలు, తలంపులను హృదయంలో ఉంచుకొని ఇతరమైన వాటిని మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రియమైనటువంటి దేవుని సంఘం, మన మాటలు వింటున్నటువంటి నీవు, నీ హృదయాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. ప్రతిరోజు నీ అంతరంగంలో జరుగుతున్న క్రియలన్నిటినీ కూడా, ఆలోచనలన్నిటినీ కూడా దేవుడు పరిశీలన చేస్తాడు. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చదివితే, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి కలిగినటువంటి దేవా అని భక్తుడు అలా మొరపెడుతూ ఉన్నాడు. మన జీవితాల్లో మన అంతరింద్రియములను దేవుడు పరీక్షిస్తున్నాడు అనే సంగతిని మనం మరవకూడదు. హృదయం ఎలాంటిదంట? ఘోరమైనది, బహు వ్యాధి కలిగినటువంటిది, భయంకరమైనటువంటిది, మోసకరమైనటువంటిది. కానీ ఆ హృదయాన్ని దేవుడు పరీక్షిస్తాడు. అంతేకాదు, హృదయాన్ని పరీక్షించడమే కాకుండా హృదయాన్ని సరిచేయగలిగిన వాడు దేవుడే. వాక్యంలో మనం గమనిస్తే మనుషుని యొక్క హృదయం ఎలా ఉంటుందో తెలుసా అండి? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు లూకా సువార్త 12వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే అక్కడ ఒక వ్యక్తి కనబడతాడు. 12వ అధ్యాయం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. 12వ అధ్యాయం, దయచేసి మీరు ఆ వాక్యాన్ని మీరు తీసుకునండి. 34వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి మనకు కనబడతారు. 34వ వచనం, మీ ధనం ఎక్కడ ఉండును అక్కడనే మీ హృదయము ఉండును. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు తన శిష్యులతోనే ఈ మాట పలుకుతూ ఉన్నాడు. మేము ధనం ఎక్కడ ఉండును మీ హృదయంలో కూడా అక్కడనే ఉండును. ఎందుకు ఈ మాట చెప్పాడు అని అంటే, మీరు 13వ వచనం నుండి మీరు చదువుకుంటూ వచ్చినట్లయితే 16వ వచనంలో మీరు చదివితే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఒక ధనవంతుని గురించినటువంటి ఉపమానాన్ని చెప్తూ ఉంటాడు. ఏం జరిగింది అక్కడ? ఒక ధనవంతుడు భూమిని సమృద్ధిగా పండిస్తాడు. ఆ పండించినటువంటి పంటను సమకూర్చుకోవడానికి తనకున్నటువంటి గోదామును, కొట్లను నింపటానికి ఆయన ప్రయత్నిస్తాడు. ఆ కొట్లన్నిటిలో ఆయన ఆ యొక్క ధాన్యమునంతయు కూడా సమృద్ధిగా నింపడానికి ప్రయత్నిస్తాడు. ఆయన నింపడానికి ప్రయత్నిస్తుండగా ఆ కొట్లు తనకున్నవన్నీ కూడా సరిపోవు. తనకున్న కొట్లన్నీ కూడా నింపబడతాయి. మరి అధికముగా ఆ పంట ఆశీర్వదించబడింది కనుక ఆ పంట మరి అధికముగా ఉండటం వలన ఆయన ఏం చేస్తాడంటే, తనకున్నటువంటి కొట్లన్నిటిని విప్పి వాటిని పెద్ద గోదాములుగా తయారు చేసి, పెద్ద గోదాములుగా తయారు చేసి అనేకమైనటువంటి విస్తారమైన ధనమును పట్టినట్టుగా ఆయన తయారు చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఆ ధాన్యమును సమృద్ధిగా వచ్చినటువంటి ఆ పంటనంతటిని దానిలో సమకూర్చి తన మనసులో ఇలా అనుకుంటాడంట. అక్కడ వాక్యములు మనం చదివితే 19వ వచనం, నా ప్రాణమా, నా ప్రాణముతో
ప్రాణమా, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పునందునని అనుకుంటాడంట. తన మనసులో ఇలాగున నిర్ణయం చేసుకుంటాడు. ఏమని? నా మనసుతో, నా ప్రాణముతో, నా హృదయంతో నేను ఇలా అనుకుంటున్నాను. ఇక నేను విస్తారమైన పంటను సమృద్ధిగా పండించాను, కొట్లన్నిటిని నింపేశాను, ధనమంతా కూడా సమకూర్చుకున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను, నేను ఆశీర్వదించబడ్డాను. నా ఆశీర్వాదమునకు దేవునికి స్తోత్రం. నాకున్న ఆ పంట పొలములలో వచ్చినటువంటి ధాన్యమును సమకూర్చుకోవడానికి పెద్ద పెద్ద గోదాములన్నిటిని నిర్మించుకున్నాను, చాలా హ్యాపీగా ఉన్నానని అనుకొని ఒక దినమున కుర్చీలో కూర్చొని ఇలా అనుకుంటున్నాడంట. నా ప్రాణమా, నీ కొరకు నేను విస్తారమైనటువంటి ఆస్తిని నేను సమకూర్చాను, ఇక తినుము, తాగుము, సంతోషించు అని అనుకుంటున్నాడంట. ఆ మాటలు ఎప్పుడైతే అనుకుంటున్నాడో దేవుని యొక్క దూత, అయితే దేవుడు తనతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినది ఏమైపోతుంది అనే మాటలు చెప్తా ఉన్నాడు. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. బాగా జాగ్రత్తగా వినాలి నా మాటలు. నీ హృదయమును పరీక్షిస్తున్న దేవుడు నీకేం కావాలో, నీకేం అనుగ్రహించాలో దేవునికి తెలుసు. దేవుడి యొక్క వాక్యం స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. నీ ధనము ఎక్కడ ఉంటుందో నీ హృదయము కూడా అక్కడే ఉంటుంది. ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును అని వాక్యం సామెతల గ్రంథంలో రాయబడినట్టుగా మన జీవితంలో ధనము పైన విశ్వాసము కలిగిన ప్రజలు లోకములు అనేకులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో దేవుని సేవ అనేటువంటి బోర్డును పెట్టుకొని కొన్ని కోట్లు సంపాదించుకునే సేవకులు ఉన్నారు. కానీ వారి హృదయాన్ని దేవుడు పరీక్షిస్తాడు. వారి హృదయాన్ని కాదండి, నీ పూరి గుడిసెల్లో ఉన్నటువంటి నీ హృదయాన్ని కూడా దేవుడు పరిశీలన చేస్తాడు. ధనవంతుడు అనుకున్నాడు, నేను హ్యాపీగా బ్రతకొచ్చాను అనుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను తీసుకుంటే నువ్వు సంపాదించింది ఏమైపోతుంది అనే మాటలు చెబుతూ యేసు ప్రభు తన శిష్యులకు ఈ మాట చెప్తున్నాడు. నీ ధనము ఎక్కడ ఉండునో నీ హృదయం కూడా అక్కడనే ఉంటుంది. మొదటిగా నీ హృదయం మోసకరమైనది. రెండవది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది. మోసకరమైనది అని అంటే మీరు వాక్యములు మరి గమనిస్తే, దేవునికి స్తోత్రం, ఏశావు యాకోబుల యొక్క చరిత్ర మనకు తెలుసు. ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. దేవునికి మహిమ. చిన్నవాడు పెద్దవాడు ఇద్దరు కూడా ఒకే కుటుంబంలో పెరిగారు, ఒకే కుటుంబంలో నివాసం చేశారు. చిన్నవాడైనటువంటి యాకోబు తన తల్లి దగ్గర ఉండి తన పనులన్నిటినీ నేర్చుకున్నాడు. పెద్దవాడైనటువంటి ఏశావు తాను అడవిలోనికి వెళ్ళి అరణ్యంలో ఉన్నటువంటి పనులన్నిటిని కూడా నేర్చుకున్నాడు. చాలా మంచి వేటగాడు, మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. ఒక దినం ఏం జరిగిందో తెలుసా? ఏశావు ఆకలి కొని ఇంటికి వచ్చినప్పుడు యాకోబు కుయుక్తితో, ఆలోచనతో, తన హృదయంలో అనుకున్నటువంటి ఆలోచనతో ఏం చేశాడో తెలుసా? తన అన్న ఇంటికి వచ్చినాడన్న సంగతి తెలుసుకున్నాడు. తాను కూడా వంట చేసుకున్నాడు, కలగూరల వంట చేసుకొని సిద్ధపరచుకున్నాడు. తన అన్న వచ్చి అడుగుతూ ఉన్నాడు, తమ్ముడు నాకు కొంచెం భోజనం పెట్టు అనగానే ఏమంటున్నాడు తెలుసా యాకోబు? అన్నా, నేను నీకు భోజనం పెట్టాలంటే నీకున్న జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేయాలి. హృదయం చెడినదైతే నీవు చెడిపోతావు. హృదయం మోసకరమైనదైతే నీ మాటలు మోసకరమైనవి, నీ ఆలోచనలు మోసకరమైనవి, నీ తలంపులు మోసకరమైనవి, నువ్వు చేస్తున్న ప్రార్థన కూడా మోసకరమైనదిగానే ఉంటుంది. నువ్వు మోసపరచబడకూడదు, మోసపోకూడదు అని వాక్యం చెప్తా ఉంది గలతీ పత్రికలో. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, నీ హృదయము మోసకరమైనదనే సంగతి ఎరిగి హృదయాన్ని పరిశోధిస్తున్న దేవుని ఎదుట నీ హృదయాన్ని కుమ్మరించుకొని ప్రార్థించి సరి చేసుకోవాలి తప్ప మోసకరమైన కార్యమును చేయకూడదు. యాకోబు ఏం చేశాడు? ఒక్క పూట భోజనం ఇచ్చి తన యొక్క అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని లాక్కున్నాడు. మోసం. అంతేకాదు ప్రియులారా, ఆశీర్వాదాలను లాక్కున్నాడు. ఎన్ని కార్యాలు అక్కడ మనం చూస్తాం. మోసకరమైనది. రెండవది, ఘోరమైన వ్యాధి కలిగినది. నీ హృదయంలో ఉన్నటువంటి వ్యాధి,
ఒకరిని నాశనం చేయాలనేటువంటి ఆలోచన నీ హృదయంలో పుడితే అది నాశనము చేసేంత వరకు నీ హృదయం నుండి పోదు, అదంతే ఉంటుంది. ఒకరికి సహాయం చేయాలనే ఆలోచన నీలో పుడితే ఆ సహాయం చేసేంత వరకు, ఆ సహాయమును అందించేంత వరకు నీ హృదయంలో నుండి పోదు. ఎందుకనంటే అంత శ్రేష్టమైన హృదయములో అలాంటి ఆలోచనలు పుడతాయి. ప్రియులారా గమనించాలి. రెండవదిగా, నీ ధనము ఎక్కడ ఉండునో నీ హృదయము కూడా అక్కడనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. మన ధనం, భూలోకములో ధనము సంపాదించుకోవాలని ఈ లోకంలో మనుషుడు ఎంతో ప్రాకులాడుతా ఉన్నాడు. కానీ ధనమును నమ్ముకొని పాడైపోయిన ప్రజలు అనేకులుగా ఉన్నారు. ప్రియులారా, నీ ధనము ఎక్కడ ఉండునో నీ హృదయం కూడా అక్కడనే ఉంటుంది. మూడవదిగా, దేవుని వాక్యం చదువుదాం. కీర్తన గ్రంథం 119వ కీర్తన 11వ వచనములో దేవుని వాక్యం ఇలా రాయబడి ఉంది. మనందరికీ తెలిసిన మాటనే ఇది. 119వ కీర్తన, దేవునికి స్తోత్రం, 11వ వచనం చదువుతున్నాను. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని ప్రజలారా, నీ హృదయము పాపపు యొక్క ఆలోచనలతో నింపబడుతుంది అని అంటే దానికి కారణం దేవుని యొక్క వాక్యము నీ హృదయములో లేకపోవటం. దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉండకపోవటాన్ని బట్టి నీవు పాపము చేస్తా ఉన్నావు. కీర్తనకారుడు అంటున్నాడు, దేవా, నేను నీ ఎదుట పాపము చేయకుండా ఉండాలంటే, నీ మందిరములో, నీ సహవాసములో నేను నీతో కలిసి జీవించాలి అనంటే నా హృదయములో నీ వాక్యమును ఉంచు. నీ వాక్యమును నా హృదయములో ఉంచుము. నేను ఉంచుకుంటాను నీ వాక్యమును. కొలస్సీ పత్రికలో ఒక మాటలో రాయబడి ఉన్నది, మీ హృదయములో కృపాసహితమైన వాక్యమును నివసింపనీయుడి. దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో నివసించడానికి అవకాశం ఇచ్చినప్పుడు నీ హృదయం పరిశుద్ధంగా ఉంటుంది. నీ హృదయం పాపమునకు చోటు ఇచ్చేదిగా ఉండదు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, హృదయ శుద్ధి గలవారు. ఏమి శుద్ధి? నీ దేహ శుద్ధి కలిగిన వారు కాదు, హృదయ శుద్ధి కలిగిన వారు. నీ మనస్సాక్షి శుద్ధి కలిగి ఉండటం కాదు, నీ హృదయాన్ని శుద్ధిపరచుకొని ఉండటం. నీ వస్త్రాలు శుద్ధిగా ఉండటం కాదు, నీ హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవడం. అనగా పాపములైనటువంటి హృదయం, పరిశుద్ధమైన హృదయం, శ్రేష్టమైన హృదయం, దేవునికి ఇష్టమైన హృదయం, దేవునితో కలిసి ఉండేటువంటి అలవాటు కలిగిన హృదయం కలిగి ఉండటం చాలా శ్రేష్టమైనది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారెవరిని చూస్తారు? లోకములున్న ఆస్తిపాస్తులను, ధన ద్రవ్యములను చూడరు, కానీ దేవుణ్ణి చూస్తారు. ఎవరిని చూస్తారండి? దేవుణ్ణి చూస్తారు. కనుక ప్రియులారా, దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నీ హృదయంలో వాక్యం ఉన్నప్పుడు నువ్వు పాపము చేయవు. నీ హృదయంలో వాక్యం ఉండినప్పుడు నీ పాపము యొక్క తలంపులు నీలోనికి రావు. నీ హృదయంలో వాక్యం ఉండినప్పుడు ఇతరులను మోసము చెయ్యాలనేటువంటి తలంపు నీ హృదయంలో పుట్టదు. నీ హృదయంలో వాక్యం ఉండినప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తావు. నీ హృదయంలో వాక్యం ఉండినప్పుడు నువ్వు దేవుని చూడాలనేటువంటి, దేవునితో గడపాలనేటువంటి తలంపు మాత్రమే నీకు పుడుతుంది తప్ప వేరొకటి నీ హృదయంలో పుట్టనే. ఆ మాటలు వింటున్నా సహోదరి, సహోదరుడా, నీ హృదయముల గురించి దేవుడు ప్రత్యేకించి జ్ఞాపకం చేస్తా ఉన్నా. మనుషుని యొక్క హృదయంలో నుండి వచ్చినవే మనుషుని అపవిత్రపరుస్తాయి. మార్కు సువార్త మీరు వాక్యంలో చదివితే 7వ అధ్యాయం గమనిస్తే 21వ వచనం, 21 మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది అనగా మనుష్యుని అపవిత్రపరచునది. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది. ఏమొస్తుంది లోపల నుండి? మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు,
జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దూషణయు అన్నీ లోపలి నుండే బయలు వెళ్ళి మనుష్యుణ్ణి అపవిత్రపరుస్తాయి. మనుషుని యొక్క హృదయం చెడిపోవడానికి, మనుషుని యొక్క హృదయం పాడైపోవడానికి గల కారణం మీరు బాగా ఆలోచిస్తే దేవుని వాక్యం లేకపోవడమే. దేవుని వాక్యం ఉండవలసిన స్థలములో ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ నివాసం చేస్తాయి. జారత్వం ఉంటుంది, పాపము చేయటం ఉంటుంది, వ్యభిచారం చేయటం ఉంటుంది, కామాతురితం ఉంటుంది, దొంగతనం ఉంటుంది, నరహత్యం ఉంటుంది, కృత్రిమం ఉంటుంది, అహంభావము, అవివేకం ఉంటుంది. ప్రియులారా గమనించాలి, ఇవన్నీ కూడా హృదయంలోనే పుడతాయి, హృదయంలో నుండే వస్తాయి, హృదయంలో నుండే అవి బయలుదేరుతాయి. ఎప్పుడైతే నీ హృదయంలో దేవునికి ఇష్టమైన రీతిలో దేవుని వాక్యాన్ని నువ్వు ఉంచుకుంటావో అప్పుడు దేవుడు ప్రత్యేకించి నీ హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు. ఇంకా మనం వాక్యం చదివితే 5వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ హృదయాన్ని చెడిపోకుండా కాపాడుకోవాలి. హృదయాన్ని చెడిపోకుండా నువ్వు కాపాడుకోవాలి. ప్రియులారా, ఆది కాండంలో మనం చదివితే 6వ అధ్యాయంలో మనుషుని యొక్క హృదయాలట చెడిపోయినాయంట. 6వ అధ్యాయం ఒకసారి చూద్దాం. అక్కడున్న సంగతి అంతా కూడా మనకు తెలుసు. దేవునికి స్తోత్రాలు, దేవునికి మహిమ కలుగును గాక. 6వ అధ్యాయం 5-6 వచనాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి సంతాపపడ్డాడు. దేవుడు దేన్ని చూశాడు? దేవుడు వారు చేస్తున్న ఏయమైన క్రియలను చూశాడు. ఈ ఏయమైన క్రియలు ఎక్కడి నుండి వచ్చాయి? వారి హృదయములో నుండి వచ్చాయి. వారి వరుసలు లేకుండా పాపం చేస్తున్నారు. అక్కడ భయంకరమైన పాపం, ఘోరమైనటువంటి పాపం అక్కడ జరుగుతుంది. దాని పరలోకమందున్నటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి ప్రజల యొక్క హృదయాలను పరీక్షిస్తున్నాడు. చూచినప్పుడు వారి హృదయములట ఏమైపోయినాయి? చెడిపోయినాయి. వెంటనే దేవుడు ఒక నిర్ణయం చేసుకున్నాడు. నా మహిమను, నా ప్రభావమును చెడగొట్టిన ఈ ప్రజలు, వారి హృదయములు చెడిపోయినటువంటి ఈ ప్రజలను నేను భూమి మీద ఉంచను, నా ఉగ్రత వారి మీద రగులుకుంటుంది అని చెప్పి దేవుడు ప్రత్యేకించి నీతిమంతుడైనటువంటి నోవాహును దర్శించి నోవాహుతో చెప్పి, నోవాహుతో మాట్లాడి ఒక ఓడను కట్టించి ఆ ఓడలో ప్రతి పక్షిని, ప్రతి జంతువును సమకూర్చించి నోవాహు అనేక సంవత్సరాలు అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించిన ఎవరు మారలేదు. నోవాహు కుటుంబంలో ఉన్న 8 మంది సభ్యులు మాత్రమే, నోవాహు భార్య, తన 3 కుమారులు, కోడళ్ళు కేవలం ఆ ఓడలో ఉండి రక్షింపబడ్డారు. వారి హృదయం చెడిపోయినప్పుడు, ప్రజల యొక్క హృదయం చెడిపోయినప్పుడు దేవుడు ఉగ్రతకు అప్పగించాడు, జల ప్రళయానికి అప్పగించాడు. ప్రియులారా గమనించాలి, చెడిపోకుండా నువ్వు చూసుకోవాలి నీ హృదయాన్ని. చెడిపోయే ఆలోచన నీ హృదయంలోనికి రానియకూడదు. ఈ విశ్రాంతి దినమున నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నీ హృదయం ఎలా ఉంది ఒకసారి ఆలోచన చెయ్యి. దేవుని స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, దేవుని మందిరంలో దేవునికి ఘనమైన కానుకలు ఇస్తున్నావు. ఎవరైనా సేవకుడు ఇబ్బందుల్లో ఉంటే నువ్వు ఫోన్ ద్వారా వారి అడ్రస్ని తీసుకొని వారికి కావలసిన సహాయాన్ని నువ్వు పంపిస్తున్నావు. వెరీ గుడ్, బాగుంది. నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉంది, చాలా సంతోషం. కానీ దేవుడి దగ్గర నీ హృదయ స్థితి ఎలా ఉన్నది?
నీ హృదయం ఎలా ఉంది? కలవరంతో ఉందా? మోసంతో ఉందా? ఘోరమైన వ్యాధితో ఉందా? నీ హృదయం చెడిపోయి ఉందా? నీ హృదయం అపవిత్రంగా ఉందా? ఎలా ఉంది నీ హృదయం? లేకపోతే నీ హృదయంలో వాక్యం ఉందా? నీ హృదయంలో పాపం ఉందా? ఏముంది నీ హృదయంలో? నీ హృదయాన్ని దేవుడు పరిశీలిస్తున్నాడు. నీ హృదయము వింతగా మారిపోవాలి. నీ హృదయమును మార్చుకునే పరిస్థితిని నువ్వు కలిగించుకోవాలి. అలాంటి కృపను దేవుడు నీకు ఇయ్యాలని నేను ఆశపడుతున్నాను. చివరిగా ఒక మాట మీ ముందు చదివి నేను ముగించాలని ఆశపడుతున్నాను. 2వ తెస్సలోనిక రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే అక్కడ హృదయం గురించి కొన్ని మాటలు అక్కడ ఇలా రాయబడి ఉంటాయి. 2వ తెస్సలోనిక రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు. దేవుని అందరి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. సహోదరులారా, మా వలన పొందిన బోధను ప్రకారం కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏలైనగా మమ్మును పోలి నడుచుకునే వల్లని మీకే తెలియను. మేము మీ మధ్య అక్రమముగా నడుచుకొనలేదు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి, తిమోతికి, సిల్వాకు పౌలు ప్రత్యేకించి రాస్తా ఉన్నాడు. తెస్సలోనిక సంఘములో ఉన్న ప్రజలకి మాటలు తెలియచేయండి. ఏమని తెలియచేయండి? మేము దేవుని యందు ప్రేమ కలిగి ఉన్నాం, క్రీస్తునందు నమ్మకం కలిగి ఉన్నాం, ఆయన చూపిన ఓర్పును మేము కలిగి ఉన్నాం. అంతేకాదు, ఆయన మన కొరకు నమ్మకం కలిగి జీవించిన ప్రకారాన్ని మనం కూడా జీవించాలి అని చెబుతూ ఏమంటున్నాడు? ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. చివరిగా నీకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాను. పాపములో ఉన్న నీవు నీ హృదయాన్ని దేవుడు ప్రేరేపించునుగాక. పాపమును ఒప్పుకొని పాపము నుండి విడుదల పొందే ప్రేరేపణ నీకు కలుగునుగాక. మోసకరమైన హృదయముతో ఉన్నావా? మోసకరమైనటువంటి హృదయం నుండి దేవుని యొక్క సన్నిధానముల మోసకరమైన హృదయం నుండి తొలగించబడి దేవునికి శ్రేష్టమైన హృదయముగా నీ హృదయం ప్రేరేపించబడునుగాక. ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం కలిగిన బిడ్డకు ఉన్నటువంటి నీవు దేవుని సన్నిధానమున నీ వ్యాధి రోగము నుండి విడిపించబడి, నీ హృదయానికి అంటుకున్న వ్యాధి నుండి విడిపించబడి నీవు స్వస్థత పొందుదువుగాక అని నిన్ను ప్రభు పెట్టి మనం చేస్తున్నా. పాపమును లక్ష్యము చేయకుండా, పాపమును నీ హృదయంలో ఉంచుకొనకుండా, పరిశుద్ధతను నీ హృదయంలో ఉంచుకొని దేవుని కొరకు సాక్షిగా నిలబడినట్లుగా దేవుడు నిన్ను ప్రేరేపించునుగాక. సంగమా, దేవుని ప్రజలారా, ఈ మైక్ ద్వారా, ఈ స్వరము ద్వారా, ఈ లైవ్ ద్వారా వింటున్న నీ జీవితంలో ఒక్క విషయాన్ని గుర్తించుకో. నువ్వు చేస్తున్న దాన ధర్మములను, నువ్వు ఇస్తున్న కానుకలను, నువ్వు ప్రకటిస్తున్న సువార్తను, నువ్వు చేస్తున్న మంచి కార్యములను దేవుడు చూస్తున్నట్టుగానే నీ అంతరంగమును, నీ హృదయమును దేవుడు చూస్తున్నాడు. నీ హృదయాన్ని దేవుడు పరిశీలిస్తున్నాడు. నువ్వు ప్రార్థన కూర్చున్నప్పుడు నీ హృదయం యొక్క స్థితిని పరిశీలించుకోవాలి. నువ్వు ప్రార్థన కూర్చున్నప్పుడు నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి. దేవుని వాక్యం నీలో ఉంటే అపవిత్రత నీలో ఉండదు. తలలు వంచుదాం, ప్రార్థించుదాం. ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మేము నిన్ను అడుగుతున్నాం, మా అంతరంగములను పరిశోధించు దేవుడు. ఈ శేష జీవితములో నీ ఎదుట పాపము చేయకుండానట్లుగా నా హృదయములో నీ వాక్యమును ఉంచుకును. ప్రభువా,
నీ దాసులముగా నిన్ను అడుగుతున్నాను తండ్రి. మా సంఘములలో, కుటుంబాలలో, దేశములో నివసిస్తున్న ప్రతి వ్యక్తి హృదయాన్ని పరీక్షిస్తున్న దేవా, నా హృదయమును కూడా పరిశోధించు. దావీదంటాడయ్యా, నా హృదయమును పరిశోధించుము, నీతిగల దేవా నన్ను పరీక్షించుము అని దావీదు భక్తుడు మొరపెట్టాడు. దేవానికి స్తోత్రం. నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నా. లైవ్ ద్వారా వీక్షిస్తున్న ఈ ప్రజలను, వారి హృదయాలను నీవు పరిశోధించు, పరీక్షించు. ఎవరైతే పాపమును లక్ష్యం చేసుకుని ఉన్నారో విడుదల కలగచ్చు. చెడుతనమును అనుగ్రహించి దేవుని యొక్క మనస్సును నొప్పించే రీతిలో ప్రవర్తిస్తున్నారు, వారిని మీరు జ్ఞాపకం తెచ్చుకుని. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రార్థన ఉదయకాలం మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈ విశ్రాంతి దినమున మమ్మల్ని మీరు జ్ఞాపకం తెచ్చుకున్నాను. నువ్వు మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం నీ వాక్యం వింటున్న నా జీవితాల్లో నూతన కార్యములు, నూతన ఉద్దేశములను మీరు సఫలపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల కూడిన మనకు లోకములున్న సకల పరిశుద్ధులందరికీ దేవుడు సదాకాలము నడిపించి, కాపాడి, రక్షించి తన మహిమార్థమై జీవింప చేయును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. మరలా రేపటి దినమున మనం అందరం కలుసుకుందాం. దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేసి నడిపించి కాపాడును గాక.